ధరణి అవకతవకలపైన ఫోరెన్సిక్ ఆడిట్, పోర్టల్ ఆధారంగా జరిగిన అక్రమ వ్యవహారాలపైన విచారణ, డిజిటల్ లావాదేవీల్లో చేతులు మారిన భూముల చరిత్ర వెలికితీత, ఏ కంప్యూటర్ నుంచి ఎప్పుడు ఏ ఐపీతో జరిగాయో గుర్తించబోతున్న ఆడిట్, విధి విధానాలపైన కసరత్తు, త్వరలో ఓ సంస్థకు విచారణ బాధ్యత అప్పగింత. ఇది మళ్ళీ అంతరంగాల సీరియల్. ఈ అంతరంగాల సీరియల్లో మనోడెవడు పక్కోడెవడు అంతా చూసుకున్న తర్వాత సెట్ అయిన తర్వాత మనోడైతే పక్కకు పెట్టాలి, వాడు డైరెక్ట్గా దొరికితే మనకేం సంబంధం కంపెనీతో లేకపోతే వాడిని విచారించాలి, బస్ అంతవరకే ఉంటుంది. ఇది భూములకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఈ విచారణల మీద మాకైతే నమ్మకాలు లేవు, అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అనుమానాలు కాదు, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు లాలూచి పడిపోయారని అనుకుంటున్నాను నేను. మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మెగా కృష్ణారెడ్డి ఎగ్జాంపుల్ తీసుకోండి. కాళేశ్వరం 3 బ్యారేజీల మీద విచారణ చేస్తున్నారు కానీ మిగతా 90% ప్రాజెక్టును వదిలేసారు. మీరే అన్నారు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అవినీతి ప్రాజెక్టు. ఆయన ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కాళేశ్వరం కాదు కూలేశ్వరం ఇవన్నీ చెప్పిండు కదా. మరి మిగతా 90% ప్రాజెక్టు మీద ఎందుకు విచారణ చేయరు? మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కాబట్టి, అంతే కదా. సేమ్ భూములకు సంబంధించిన విషయం కూడా అదే. డిజిటల్ లావాదేవీల రూపంలో ధరణి పోర్టల్లో విలువైన భూముల యాజమాన్య హక్కుల మార్పిడిలో జరిగిన అక్రమాలు తేల్చేందుకు ప్రభుత్వం త్వరలో ఫోరెన్సిక్ ఆడిట్ విచారణకు సిద్ధమవుతోంది. డిజిటల్ సాంకేతికతతో కూడిన మదింపు కావడంతో ఈ బాధ్యతను ఒక ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల ఆధీనంలోని ఏజెన్సీకి బాధ్యతను అప్పగించేందుకు సంబంధించిన విధి విధానాలపైన కసరత్తు జరుగుతుండగా కొద్ది రోజుల్లోనే అది కార్యరూపం దాల్చబోతున్నది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు ధరణి పోర్టల్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విలువైన సర్కార్ భూములు మాయమైనవి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కోట్ల విలువ చేసే భూముల యాజమాన్య హక్కులను సాంకేతికతను అడ్డం పెట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా మార్చేసినట్లు అంచనా వేస్తోంది. సాఫ్ట్వేర్ను అనుకూలంగా మార్చుకొని రాత్రిపూట రెవెన్యూ కార్యాలయాల వెలుపల కూడా లావాదేవీలు జరిగాయన్న సందేహాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి పలుమార్లు పేర్కొన్నారు. అసలు దాన్ని మనం చెప్పనీకి రాదిగా. ఫలానా భూమి కబ్జా చేయాలి, 10 ఎకరాలు ఉంది, ఎకరం 100 కోట్లు ఉంది, చలో ఎంఆర్ఓ అక్కడికే వస్తాడు, రిజిస్ట్రార్ అక్కడికే వస్తాడు, సర్వేయర్ అక్కడికే వస్తాడు, ఆర్ఐ వస్తాడు, అందరు అధికారులు రాత్రి 12 గంటలకు అక్కడికి వస్తారు. ల్యాప్టాప్ వస్తుంది, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు, ధరణి పోర్టల్ ఓపెన్ అయ్యింది, అక్కడే రిజిస్ట్రేషన్ అయిపోద్ది. ఏంగా ఇట్లే ఉంటుంది ఇది. ఇంకా కొన్ని డైరెక్ట్గా గవర్నమెంట్ భూములు ఏమన్నా ఉంటే ఆడ రాయదుర్గం దగ్గర రాత్రి 12 గంటలకు కేటీఆర్ వచ్చేది. ఆనాడు దీనికి ఇన్ఛార్జిగా ఉన్న ఆయన పేరేంది, రజత్ సిన్హానో రజత్ కుమార్ ఐఏఎస్గా ఉండే, అంతకుముందు కొత్తగూడెం ఖమ్మం కలెక్టర్గా పనిచేసి ఉండే ఆయన ఇద్దరు కలిసి రావడం, పేర్లు నిమిషాల వ్యవధిలో మారిపోవడం. రాత్రి 12 గంటల రాయదుర్గం దగ్గర ఒక అపార్ట్మెంట్ ఒక ఆఫీస్ తీసుకున్నారు దీనికోసం సపరేట్గా. ఇదంతా జరిగిన దందా. మీరు ఇప్పుడు జయలలిత ఫామ్ హౌస్ అని ఒకటి చెప్తా ఉంటారు, దాని మీద లెక్కలు తీయాలి. యాక్చువల్గా అది 4 పేర్ల మీదకి మార్చారట ఒక గంటల్లోనే. ఫస్ట్ ఒక ఆయన మీద అనుకున్నారట, వద్దొద్దు అని ఇంకో ఆయన మీద, తర్వాత కవిత పేరు మీదకి మార్చారట, దాని తర్వాత మళ్ళీ ఇంకొకరి పేరు మీదకి మార్చేసారు. ఇప్పుడు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇది ఫార్ములా కార్ రేస్లో ఉన్నాయని 14 ఎకరాలు రాత్రి 12 గంటల రాత్రి వచ్చి రాయించుకున్నట, అంటే ఎక్కించుకున్నాడు. ఏం లేదు, జస్ట్ డేటా కరెక్షన్ అంతే, బస్ పేరు మారిపోతుంది ధరణిలో చూడంగానే. దానికి ఏంది రికార్డ్స్ అంటే రికార్డ్స్ ఉండే పాడుండే. ఇక ధరణి చెప్పిందే ఫైనల్ కదా, అందుకే అందులో డైరెక్ట్గా డేటా కరెక్షన్లో భాగంగా చేంజ్ చేసుకోవడం. ఇట్లా కొన్ని లక్షల ఎకరాల భూములు తెలంగాణలో అన్యాక్రాంతం అయిపోయినాయి. వీళ్ళు చేస్తే గొప్ప విషయమే, కానీ మాకు నమ్మకం లేదు వీళ్ళు చేస్తారు ఇది అని. ఎందుకంటే ఏ కేటీఆర్ బినామీ కంపెనీలు అయితే 55 చెరువులను కబ్జాలు చేసినాయని మనం చెప్తున్నామో హైదరాబాద్లో, వాటి మీద ఇంతవరకు అతిగతి లేదు కదా. ఎక్కడా ఇబ్బంది లేని వాటిని వెళ్ళి కూల్చేస్తున్నాడు రంగనాథ్ తప్ప అట్లాంటి వాటిని కూలుస్తలేడు. మరి వాళ్ళకి ఎందుకు రెడ్ కార్పెట్? కేటీఆర్ బినామీ కంపెనీలతో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం లాలూచి? ఈ క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ లేదు. ఇదే మీడియా మీద ఉక్కుపాదం మోపిండి కేసీఆర్ అని మీరే కదా మాట్లాడింది. ఇప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు మీరు రెస్పాండ్ కావాలా. ఎందుకంటే ఆనాడు మెగా కృష్ణారెడ్డి మా మీద కేసులు పెడితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరు రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చారు. సోషల్ మీడియా మీద, డిజిటల్ మీడియా మీద ఇదేం దాడి, కోర్టులు ఎట్లా తీర్పులు ఇస్తాయి? వీడియోని ఎప్పుడది ఈ మ్యారేజ్ గేట్ కుంభకోణం ఉంది కదా, రజత్ కుమార్ బిడ్డ పెళ్లి చేసిండని అన్నప్పుడు 17,000 రూపాయల ప్లేట్ భోజనం పెట్టించిండు అని అన్నప్పుడు ఏం చేసిండు? మెగా కృష్ణారెడ్డి అందరి మీద కేసులు పెట్టిండు. కోర్టు ఏం చేసింది ఆనాడు? ఖమ్మం కోర్టు ఏమో దగ్గరికి వెళ్ళి ఆ వీడియోలు డిలీట్ చేయండి అని ఆర్డర్ తెచ్చుకున్నాడు మెగా కృష్ణారెడ్డి.
తెచ్చుకున్నప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిరు. అందులో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, హరగోపాల్ గారు వీళ్ళంతా మాట్లాడారు. ఆ రోజు ఏ ప్రాబ్లం అయితే మేము ఫేస్ చేసినామో స్టిల్ ఈ రోజు కూడా మేము మళ్ళీ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దాదాపు 4-5 రియల్ ఎస్టేట్ కంపెనీలు కోర్టులకు పోయి, ఒకే కోర్టుకు పోతున్నారు, కూకట్పల్లి కోర్టుకు పోయి ఆ జడ్జి ద్వారా ఆర్డర్ తెచ్చుకొని వీడియోలు డిలీట్ చేసుకుంటున్నారు. మాకు ఎక్కడున్నది ఇంకా ఇక్కడ, అందుకే మాకు అనుమానాలు ఉన్నాయి. దీని మీద అనుమానాలు కాదు, మీరు చేయరనే డైరెక్ట్గా చెప్పేస్తున్నాం మేము. అనుమానిత అర్ధరాత్రి లావాదేవీలపైన దృష్టి. రెవెన్యూ సేవలు కార్యాలయాల వేళల్లో జరగాల్సి ఉంటే కొన్ని రకాల లావాదేవీలు మాత్రం అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు అనుమానిస్తున్నారు. సాంకేతికతలో లొసుగులను ఆసరాగా చేసుకొని ఈ డిజిటల్ లావాదేవీలు పూర్తి చేసినట్టుగా భావిస్తున్నారు. మీ సేవా కేంద్రంలో రైతు స్లాట్ నమోదు చేసుకుంటే తహసీల్దార్ రిజిస్ట్రేషన్కు సమయం ఇస్తారు. ఆ సమయంలో భూ క్రయ విక్రయదారులు హాజరైతే వారి వద్ద ఉన్న పాస్ పుస్తకం, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, సాక్షుల సంతకాలతో లావాదేవీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే క్రయ విక్రయదారుల పాస్ పుస్తకాల్లోని విస్తీర్ణాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదంతా పోర్టల్లోని సాంకేతికత ఆధారంగా పూర్తవుతుంది. హక్కుల్లో స్పష్టత లేదని పార్ట్ బిలో చేర్చిన భూములకు కూడా ఇదే విధానం అమలు కావాలి. కానీ రెవెన్యూ కార్యాలయాల వెలుపల ఇతర ప్రాంతాల్లో కొన్ని భూముల హక్కుల మార్పిడి జరిగిందని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. పోర్టల్ను తెరిచేందుకు ఉపయోగించిన సాంకేతికత, ఒకవేళ బయోమెట్రిక్ ఉపయోగిస్తే ఎవరి జోక్యం ఉంది, లావాదేవీ అనంతరం ఎవరికి ఖాతాల్లోకి భూములు వెళ్ళాయి, ఇలాంటి ఆధారాలను ఫోరెన్సిక్ ఆడిట్ విచారణలో గుర్తించబోతున్నారట. ఇప్పుడు ఇది కొత్తగా మనం ఏదో తేల్చాల్సిన అవసరం లేదు. మీరు గిడ మద్దూరు దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ఇక్కడ ఇది షాద్నగర్ శంషాబాద్ దగ్గర. ఇది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్. ఇది వీడు ఎవడైతే అమయ్ కుమార్ అని మాజీ కలెక్టర్ రంగారెడ్డి ఉన్నాడో మొత్తం అలానే కూర్చునేది. ఆ కలెక్టర్ ఆఫీస్లో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని పెట్టుకునేది. ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నుంచి ఈయన సిస్టమ్, ఈయన ల్యాప్టాప్కి ఎనీడెస్క్ ద్వారా, ఎనీడెస్క్ అంటే ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ రెండు కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఎనీడెస్క్ ద్వారా తీసుకొని ఈ మద్దూరు ఫామ్ హౌస్లో ఉండి మొత్తం లావాదేవీలన్నీ చేసేటోడు. తేల్చండి, లెక్కను తేల్చండి. ఒక్క రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాల్లోనే కొన్ని విలువైన లక్షల కోట్ల రూపాయల భూమి ఖతమైపోయింది. చేస్తారా?